మిథున రాశి వారికి వచ్చే 4 రోజులు జీవితాన్ని మార్చే మలుపు కావచ్చా? మీకోసం గ్రహాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయి? తప్పక తెలుసుకోండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయా? దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు స్పష్టమైన సమాచారం లభిస్తుంది. నమస్కారం మిథున రాశి మిత్రులారా, ఈ వీడియోలో ప్రస్తుతం మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో, ఆ ప్రభావం కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, విద్య మరియు విదేశీ అవకాశాలపైన ఎలా ఉండబోతోందో సమగ్రంగా తెలుసుకోబోతున్నాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. అలాగే రాబోయే 4 రోజుల్లో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు, దైవ సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల కోసం చేయదగిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలాల వీడియోలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మిథున రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యాలు, అనిశ్చితి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మరియు ముందుకు తీసుకెళ్లే పరిణామాలు చోటు చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా అడుగులు వేయవచ్చు. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే విజయాన్ని అందించదు. మీ కృషి, పట్టుదల, సహనం మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఉద్యోగంలో ఉన్న వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. కొత్త బాధ్యతలు లభించడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నా కూడా మీకు మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చిన్న చిన్న సరైన ప్రణాళికతో భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను ఫలితాలు క్రమంగా కనిపించే జీవితంలో పరస్పర ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆదాయ మార్గాలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం అవసరం. జీవన శైలిపైన శ్రద్ధ పెట్టడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు ఫలితాన్ని ఇవ్వవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా ఓర్పుతో వ్యవహరిస్తే అపార్థాలు తగ్గి సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం గ్రహస్థితులు పూర్తిగా ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోవచ్చు. కానీ ఆ దారిలో నడవవలసింది మాత్రం మీరే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మీ లక్ష్యం పైన దృష్టి నిలిపితే మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించగలరు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. కాబట్టి నిరుత్సాహపడకుండా నమ్మకంతో, క్రమశిక్షణతో, నిరంతర ప్రయత్నంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలపైన
సమగ్ర విశ్లేషణ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారికి గ్రహస్థితి అనేక విషయాల్లో అనుకూల సంకేతాలను ఇస్తోంది. గత కొంతకాలంగా ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా సమానంగా ముఖ్యమైనవే అని తెలుసుకోండి. ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ కార్యక్రమాలు లేదా శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోపం లేదా మొండితనంతో మాట్లాడకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ యొక్క మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ రంగంలో ఇది ఒక ప్రతిభను నిరూపించుకునే సమయంగా మారవచ్చు. మీరు చేసిన కృషిని ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు కొందరికి లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఇంటర్వ్యూ అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో క్రమశిక్షణను కొనసాగిస్తే మరింత మంచి గుర్తింపు పొందగలరు. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తొందరపడి ఉద్యోగం మార్చే నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను ఒకసారి ఆలోచించడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించే సమయం ఇది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఏ పెట్టుబడి పెట్టినా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే లాభదాయకమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలకు లోనయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవడం ద్వారా సంబంధంలో విశ్వాసం పెరుగుతుంది. నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహితులైన వారికి జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అపార్థాలు మరిచి కొత్త ఆరంభం చేసే వారికి కూడా అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. పరస్పర గౌరవం, ఓర్పు, ప్రేమ ఉంటే దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా కొందరికి లభించవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపుపైన దృష్టి పెట్టాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. అవసరమైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో ఆరోగ్యమే మీ విజయాలకు పునాది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితుల ఫలితం వచ్చే సమయంగా జీవనశైలిపైన, చదువుపైన శ్రద్ధ చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత వారు క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయానికి సమయానుకూలంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో మంచి అవకాశాలు తీసుకురాగలదు. గురువుల సూచనలు పాటించడం మీకు మరింత ఉపయోగపడుతుంది. విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచన ఉన్న వారికి అనుకూలమైన సంకేతాలు కనిపించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఫలించే అవకాశం ఉంది. అవసరమైతే పత్రాలు, దరఖాస్తులు, ఇంటర్వ్యూ విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. మొత్తం మీద ప్రస్తుతం మిథున రాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాలు దారిని చూపగలవు, కానీ ఆ దారిలో నడవవలసింది మీరే. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మరింత బలపడతాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే కుటుంబంలో ఆనందం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి ఉద్యోగం మరియు జీవితంలో సంతృప్తి పొందే అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు.
మిథున రాశి వారికి కనిపించే దైవ సంకేతాలు, అనుకూల కాలానికి సూచనలు ఎలా గుర్తించాలి అనే అంశాలను తెలుసుకుందాం. మిథున రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం ప్రారంభమవుతోందని జ్యోతిష్యపరంగా భావించేవారు కొన్ని దైవ సంకేతాలను ప్రస్తావిస్తారు. ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించే సూచనలు. సరైన సమయంలో చాలా మంది సహాయం లభించడం వంటి పరిణామాలు ఈ సంకేతాలు కనిపిస్తాయి అని అనిపించినప్పుడు నమ్ముతారు. వాటిని సానుకూల సంకేతంతో స్వీకరిస్తూ దేవాలయాలకు కొనసాగించడం రావడం ముఖ్యమైన విషయం. మొదటిగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ఒక శుభ సూచనగా భావిస్తారు. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని వ్యవహారాలు ఇప్పుడు అనుకూలంగా మారడం, లేదా తరచూ దైవనామస్మరణ చెయ్యాలి అని అనిపించడం ఒక శుభ సూచనగా చెప్పబడుతుంది. ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు దేవాలయ దర్శనం కలగడం, మనసుకు ప్రశాంతంగా ఉండడం, భక్తి భావం పెరగడం వంటి అనుభవాలు చాలామందికి ఆధ్యాత్మికంగా మంచి సూచనలుగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం కూడా జీవితంలో కొత్త మార్పులకు సంకేతాలుగా భావించబడుతుంది. ఇది సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశాన్ని సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. అలాంటి సందర్భాలలో పాత విభేదాలను మరచి సానుకూలంగా ముందుకు సాగడం మంచిది. మీరు చేసే పనుల్లో గతంతో పోలిస్తే ఆటంకాలు తగ్గి ఒకటి తర్వాత ఒకటి పనులు సజావుగా పూర్తవుతున్నట్లు మీకు అనిపిస్తుంది. అది మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించవచ్చు. అయితే దీనిని అదృష్టం మీద మాత్రమే వదిలేయకుండా అదే ఉత్సాహంతో మీ కృషిని కొనసాగించాలి. మిథున రాశి వారు ఈ సంకేతాలు గమనించాలంటే ముందుగా తమ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సానుకూల మార్పులను గుర్తించే అలవాటు చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని విలువైనదిగా భావించి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దైవ సంకేతాలు కనిపిస్తున్నాయని భావించినప్పుడు అహంకారానికి లోను కాకుండా వినయంతో వ్యవహరించడం మంచిది. ప్రతి విజయాన్ని దైవానుగ్రహంతో పాటు మీ కృషి ఫలితంగా భావించి మరింత శ్రమించాలి. ప్రతిరోజు కొంత సమయం దైవనామస్మరణ, ధ్యానం లేదా మంచి ఆలోచనని కేటాయిస్తే మానసిక స్థైర్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలను గౌరవించడం, నిరంతరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా జీవితంలో ఇలా చేస్తే అనుకూల సమయాన్ని మరింత ఫలవంతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి శుభవార్త. గతంలో ఆగిపోయిన పని ఈ 4 రోజుల్లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ప్రస్తుతం గ్రహాల అనుకూల ప్రభావం కారణంగా గతంలో ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్రపరంగా తెలియజేస్తున్నాను. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అనుమతి, ఒప్పందం లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియ లేదా కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న నిర్ణయం ఈ 4 రోజుల్లో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయని విశ్వాసపూర్వకంగా చెప్తున్నారు. అయితే ఇది ప్రతి వ్యక్తి పరిస్థితి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. గతంలో మీరు ఎంతో శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు కూడా ఉండవచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, ఇతరుల సహకారం లేకపోవడం లేదా సరైన సమయం కలిసి రాకపోవడం వల్ల కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అదే పనికి సంబంధించి మళ్లీ సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావించవచ్చు. మీరు వదిలేసిన అవకాశమే తిరిగి మీ ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం లేదా ఒక పరిచయం ద్వారా మంచి వార్త వినిపించే అవకాశం ఉండవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న ఫైల్ కదలడం, ఎదురుచూస్తున్న సమాధానం రావడం, ఆలస్యమైన చెల్లింపులు అందడం లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావడం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం మంచిది. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే సరిపోదు. మీ కృషి, పట్టుదల, సమయపాలన మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవని గమనించండి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకుని భయపడకుండా
కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని మళ్ళీ ప్రయత్నించకుండా వెనక్కి తగ్గితే ఆ అనుకూల సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ లక్ష్యం పైన పూర్తి దృష్టి పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంకేతాలు కూడా గమనించడం మంచిది. చాలా కాలంగా సంప్రదించిన వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం, పెండింగ్లో ఉన్న పని గురించి ఎవరూ గుర్తు చేయకుండా లేదా మీరు ఆశించిన చోట నుంచి సహాయం లభించడం వంటి పరిణామాలు ముందడుగు వేస్తాయి. ఇవి మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులుగా ఏర్పడవచ్చని భావించేవారు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవసరమైతే పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎవరినైనా కలవాల్సి ఉంటే ఆలస్యం చేయకుండా కలవండి. మీరు తీసుకునే చొరవే మీ విజయానికి బలమైన కారణంగా మారవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశాలు మీ ప్రయత్నాలు కొనసాగితే మీరు చాలా కాలంగా మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో ఆశలు నింపే సమయంగా ఉండవచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో ఆగిపోయిన పని మళ్లీ కదలడం, నిరాశకు బదులు కొత్త అవకాశాలు రావడం, మీ శ్రమకు తగిన ఫలితం కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ధైర్యంగా, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగండి. మిథున రాశి వారికి శుభ సూచన. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మిథున రాశి వారికి అనుకూలమైన గ్రహ ప్రభావాలు ఏర్పడనున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో గతంలో ఏదో కారణంతో మీ జీవితానికి దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్లీ మీతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము. వ్యక్తిగత పరిస్థితులు, సంబంధాలు మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే అది ఒక్కప్పుడు మీకు ఎంతో స్నేహంగా ఉన్న స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాల ప్రభావం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. అలాగే ఒక బంధువు, చాలా కాలంగా మాట్లాడని కుటుంబ సభ్యుడు, మీకు సహాయం చేసిన వ్యక్తి లేదా ఒక్కప్పుడు మీతో కలిసి పనిచేసిన సహా ఉద్యోగి కూడా కావచ్చు. కొంతమందికి గతంలో ప్రేమలో అనుబంధం ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే సంబంధాన్ని పునరుద్ధరించాలని కూడా జ్యోతిష అవకాశాలు ఉందని కొందరు నమ్ముతారు. ఈ వ్యక్తితో మీకు ఒక్కప్పుడు మంచి అనుబంధం ఉండేది. ఒకరి సంతోషాలను మరొకరు పంచుకునేంత దగ్గర సంబంధం ఉండి ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారడం, అపార్థాలు పెరగడం, దూర ప్రాంతాలకు వెళ్లడం లేదా ఇతర కారణాల వల్ల ఆ బంధం క్రమంగా తగ్గిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ విలువలను మళ్ళీ గుర్తించి మీతో మాట్లాడాలని ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు లేదా చాలా కాలం తర్వాత మీ గురించి అడగడం, మీ ఆరోగ్యం లేదా పరిస్థితి గురించి తెలుసుకోవాలని పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ మరియు నమ్మకం ఈ పరిచయం మీ బంధంలో కంటే మరింత బలపడే అవకాశం కావచ్చు. మీ హృదయంలో గతంలోని సంఘటనలు గుర్తు చేసుకొని వెంటనే కోపం లేదా నిరాశతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. అయితే ఏ నిర్ణయాలు తీసుకున్నా మీ ఆత్మగౌరవం, మనశ్శాంతి మరియు మీ జీవిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ కాలం గతంలో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తితో మళ్లీ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ తొందరపడకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగితే ఒక్కప్పుడు విడిపోయిన బంధం మళ్లీ బలపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని బంధాలు సమయం పరీక్షను దాటి తిరిగి వస్తాయి. అలాంటి సందర్భం మీ జీవితంలో కూడా రావచ్చనే ఆశతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మిథున రాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా క్రమంగా మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. గత కొంతకాలంగా ధనానికి సంబంధించిన ఒత్తిడి, అనుకోని ఖర్చులు లేదా ఆదాయంలో ఏర్పడిన పరిస్థితి క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ అనుకూల పరిస్థితి పూర్తిగా మీకు ఉపయోగపడేలా మార్చుకోండి. మీ ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక మరియు తెలివైన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి అదనపు ఆదాయం, ప్రోత్సాహకాలు లేదా నిలిచిపోయిన బాకీలు అందే అవకాశం ఉండవచ్చు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెండింగ్ లో ఉన్న చెల్లింపులు అందుకోవడం వల్ల కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని భావించి అవసరం లేని ఖర్చులు పెంచడం మంచిది కాదు. వచ్చిన ప్రతి రూపాయిని విలువైనదిగా భావించి ఖర్చు చేయడం అవసరం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఈ సమయంలో మీకు ముందుకు రావచ్చు. ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే అనుమానాస్పద పథకాలు, తెలియని వ్యక్తుల సూచనలు లేదా నిర్ధారణ లేని వ్యాపార అవకాశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకోవాలి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర అవసరాల కోసం ప్రత్యేకంగా ఉంచుకోవడం, కొంత మొత్తాన్ని పొదుపు లేదా దీర్ఘకాలిక ప్రణాళిక కోసం కేటాయించడం మంచి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ముందుగా అంచనా వేయడం చాలా అవసరం. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం మరియు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా ఆలోచించి చేసే ఖర్చులు, తెలివైన పెట్టుబడులు మరియు నిరంతర కృషి కూడా చాలా ముఖ్యమైనవి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ కాలం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో సహాయపడే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలను మిథున రాశి వారికి ప్రస్తుతం అవసరమైన పరిస్థితులు క్రమంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష నిర్ణయాలు సూచిస్తున్నాయి. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ ఆర్థిక క్రమశిక్షణ, అలా చేస్తే ఈ అనుకూల సమయాన్ని మరింత విజయవంతంగా మార్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. మిథున రాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి, పార్వతీదేవిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. శివాలయ దర్శనం, వినాయకుడి ఆరాధన, దీపారాధన, దైవారాధన, దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. తెల్లని పూలతో పూజ చేసి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, సానుకూల శక్తి పెరుగుతాయని జ్యోతిష శాస్త్ర పండితులు తెలియచేస్తున్నారు. చూసారు కదండి, మిథున రాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎటువంటి పనులు పూర్తవ్వబోతున్నాయి, అలాగే మీ జీవితంలోంచి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారా అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దైవారాధన గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.